విశాఖ ఇష్యూ ప్లస్ గంజాయి సమస్య. సరే, అదే దాంట్లో అద్దంకిలో జరిగేటువంటి సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ చూశారు. సో ఇంద్రనీల్ గారు చెప్తున్నట్లు అక్కడ ఎవరో ఒకరు నిజాయితీ కలిగినటువంటి పోలీస్ అధికారి ఉండడం వల్ల ఇది బాహ్య ప్రపంచానికి తెలిసిందని చెప్పారు. అక్కడ ఒక నిజాయితీ కలిగిన పోలీస్ ఆఫీసర్తో పాటు రెడ్ హ్యాండెడ్గా ప్రజలు పట్టుబడిపోయారు. మామూలుగా సహజంగా ఏం చేస్తారు, ఎవరన్నా ప్రజలు తప్పు చేస్తే పోలీసులు వచ్చి పట్టుకుంటారు. ఇక్కడ కాస్త రిటర్న్ జరిగింది. పోలీసులు తప్పు చేస్తుంటే ప్రజలు వచ్చి పట్టుకున్నారు. ఒకవేళ అక్కడ ప్రజలు లేకపోయినా, లేకపోతే అక్కడ ఆ యాక్సిడెంట్ జరగకపోయినా కూడా పోలీసుల యొక్క ప్రైవేటు వాహనంలో జరుగుతున్నటువంటి గంజాయి అక్రమ రవాణా సరఫరా అనేది ఈ బాహ్య ప్రపంచానికి తెలిసి ఉండేది కాదు. దాంతోపాటు అక్కడ ఎఫ్ఐఆర్ కాపీలు ఏమి రాశారు, అక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారి యొక్క కుమారుడికి ఎవరికో ఎమర్జెన్సీ అయితే వెళ్ళేటి క్రమంలో యాక్సిడెంట్ జరిగిందన్నారు కదా. మరి అక్కడ ఉన్నటువంటి ఎస్పీ గారు కానీ, లేకపోతే రేంజ్ ఐజీ కానీ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి డిఎస్పీ గారు కానీ అడగాల్సినటువంటి ప్రధానమైనటువంటి మౌలికమైన ప్రశ్న ఏంది, మీరు అంత ఎమర్జెన్సీలో వెళ్తున్నప్పుడు తమరి యొక్క కారులో ఎందుకయ్యా గంజాయి ఉంది అని అడగాలి కదా, ఎందుకయ్యా లిక్కర్ బాటిల్ ఉన్నాయని అడగాలి కదా. ఇది అడగకుండా, ఈ ప్రశ్న అడగకుండా ఎందుకు చేశారనేది అర్థం కావట్లా. చివరికి జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజానీకం ఈ అంశం మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన తర్వాత అప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో తమ చెప్పినటువంటి మాటను మళ్ళీ తిరిగి చెప్పుకొని వాళ్ళని వీఆర్కి పంపించేటువంటి కార్యక్రమం జరిగిందంటున్నారు. అసలు వాస్తవానికి అది కాదు. ప్రకాశం జిల్లాలో జరుగుతున్నటువంటి ఒక మైనింగ్ దోపిడీకి ఎవరైతే ఆ మైనింగ్ దోపిడీలో పాత్రదారులు ఉన్నారో వారందరికీ ఒక రేవ్ పార్టీ లాగా ఒక పార్టీ కార్యక్రమం జరిగి అక్కడ మద్యం సేవించి ఆ మద్యం సేవించే కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఆ ఇన్స్పెక్టర్లందరూ కూడా తిరిగి వస్తూ జరిగినటువంటి ప్రమాదం. ఇది వాస్తవానికి అందరికీ తెలిసినటువంటి విషయం. కానీ ఆ విషయాన్ని మసిపూసి మారేడుగాయ చేయాలనేటువంటి చందాన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి ఎన్నో రకాలైనటువంటి ఘోర కనికి ఈ పోలీసుల సమక్షంలో దొరుకుతున్నట్టు, ప్రజల సమక్షంలో పోలీసుల ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ మద్యం, ఈ గంజాయి దొరకబాటుతనానికి ఇదొక నిదర్శనం అని చెప్పడానికి నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలుగా మేము కూడా చింతిస్తున్నాం. కాబట్టి ఇక్కడ జరుగుతున్నటువంటి విశాఖ ఇష్యూ కూడా మాట్లాడండి. విశాఖలో బీచ్ ట్యాక్స్ ఓ పక్కన, ఇంకో పక్కేమో రేవ్ పార్టీల సంస్కృతి కూడా వ్యాపిస్తోంది అనే భావన కలుగుతుంది కదా ఈ వార్త చదివితే. జబర్దస్త్ రేవు మద్యం మత్తులో టీడీపీ నేతల కుమ్ములాటట. సార్, విశాఖపట్నాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా విశాఖపట్నాన్ని ఒక గ్రోత్ క్యాపిటల్ గాను, లేకపోతే ఒక గ్రోత్ ఇంజన్ గాను మార్చాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విశాఖపట్నం అనేది ఒక ఆర్థిక వనరుగా ఉండాలనేటువంటి ఒక చాలా గొప్పదనంతో జగన్మోహన్ రెడ్డిగా ఆలోచించారు సార్. అయితే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అదంతా ఉల్టా పల్టా అయింది. వాళ్ళు వచ్చిన కాడి నుంచి విశాఖపట్నంలో బికినీ బీచ్ ఫెస్టివల్ జరగాలి, లేకపోతే విశాఖపట్నం బీచ్లో మద్యం షాపులు, దుకాణాలు ఏర్పాటు చేయాలా, ఇదే పందని జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం పాలసీ అలానే ఉంటే ఆ ప్రభుత్వంలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వెన్నుపోటు పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా అదే విధానాన్ని అవలంబిస్తున్నటువంటి వైఖరి నెలకొంది. ఈరోజు ఎవరో ఒక జబర్దస్తి నటి, మరి ఆవిడ పేరు వాటి గురించి ప్రస్తావన మనం చేయకపోయినా కూడా జరుగుతున్న వ్యవహారంలో ఆవిడ రేవ్ పార్టీ జరిగిన దానిపైన అక్కడ ఉన్నటువంటి పోలీస్ కమిషనర్ తీసుకున్నటువంటి చర్యలేంది, నేరుగా అక్కడ ఆ జబర్దస్త్ నటి గారి కోసం జరుగుతున్నటువంటి ఆ కార్యక్రమంలో ఇద్దరు విపిపి పార్టీకి సంబంధించినటువంటి వారు ఇద్దరు ఒకరినొకరు మారణాయుధాలతో పొడుచుకొని వాళ్ళు పోలీసులుగా అడ్మిట్ అయిపోయినటువంటి ఇది మనకి కనపడుతూ ఉంది. సో ఇటువంటి దారుణమైనటువంటి వైఖరి జరుగుతున్నా కూడా పోలీసులు అంటికి ముట్టినట్టు ఉన్నారు. కానీ కేఎస్ఆర్ లైవ్ షోలో నాగార్జున యాదవ్ తప్పుకు మాట్లాడితే ఇంద్రనీల్ గారు ప్రత్యేకంగా ఇది ప్రభుత్వం చేస్తున్నటువంటి వైఖరిలో ఏదైనటువంటి తప్పులు ఉన్నాయనేటువంటి విమర్శను కానీ చేస్తే మన మీద కేసులు పెడతారు, అరెస్టులు జరుగుతూ ఉంటాయి. కానీ ఇటువంటి దారుణాలు, దౌర్జన్యాలు జరిగితే నిమ్మకు నీరెత్తినట్లు పోలీస్ శాఖ ప్రవర్తించేటువంటి వైఖరి నెలకొంది. కాబట్టి నేరుగా ఒక నటీమని, ఒక జబర్దస్త్ ఫేమ్ ఉన్నటువంటి నటిని రేవ్ పార్టీకి తీసుకొచ్చి వారికి సంబంధించినటువంటి బర్త్డే పార్టీలో విపిపి పార్టీకి సంబంధించినటువంటి ఇద్దరు కీలకమైన నాయకులు గొడవ పడి వారు చేతులతో కత్తులు తీసుకొని మారణాయుధాలతో ఒకరినొకరు పొడుచుకొని ఒక భయోత్పాతమైనటువంటి వాతావరణాన్ని సృష్టిస్తే కనీసం వారిపైన చర్యలు తీసుకోవడం అనేది
తీసుకోకుండా ఉండడం అనేది తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి వైఖరికి ఒక నిదర్శనంగా భావిస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా దానిపైన విచారణ జరిగి వాస్తవాలు ప్రజలకు జరగాలి. ఎవరైతే ఈ మారణాయుధాలతో దాడులు చేశారో వారిని ఖచ్చితంగా అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున విశాఖపట్నం సిపిని డిమాండ్ చేస్తున్నాం. రైట్. పెరోల్ 40 ఏళ్ళు పరారట, హత్య కేసులో జీవిత ఖైదీ భాగవతం అంటూ ఒక ఆసక్తికరమైన కథనం ఇక్కడ తెలంగాణలో జరిగింది. 40 ఏళ్ల పాటు పరారీ అయ్యాట. అధ్యాపకుల కోత, ఆర్థిక ఆంక్షలు, అమెరికా యూనివర్సిటీలో అలజడి. సో ఇక్కడ ఈ రకరకాల ఆంక్షలు పెట్టిన నేపథ్యంలో అమెరికాలో ఈ వీసాల మీద రకరకాల ట్రంప్ ఎప్పుడు ఏం పెడతాడో అర్థం కాకుండా ఉందని అక్కడ అమెరికన్స్ కూడా తిట్టుకుంటున్నారట. మళ్ళీ జలజగడం. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కుడి కాలువ గేట్లు ఎత్తడానికి ఏపీ ప్రయత్నం, కృష్ణా బోర్డు అనుమతి లేదని అడ్డుకున్న తెలంగాణ ఇంజనీర్లు. నాగార్జున గారు మీరు అక్కడే ఉన్నారు కదా, వీళ్ళిద్దరు గురు శిష్యులే కదా, ఇద్దరు మాట్లాడుకుని దాన్ని ఏదైనా సర్దుబాటు చేసుకుంటే బాగుండేదేమో కదా. ఈ నాగార్జున సాగర్ జల వివాదం, కుడి కాలువ గేట్లు ఎత్తడం, తర్వాత ఎడమ కాలువ గేట్లు ఎత్తడం, ఏంటి అక్కడ ఏం జరుగుతుంది, మీకేమన్నా ఐడియా ఉందా? సార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఒక ఎల్నీలో ప్రభావం జరుగుతూ ఉంది. అంటే పసిఫిక్ మహాసముద్రం తీరంలో ఉన్నటువంటి సముద్ర ఉపరితలం మీద ఉష్ణోగ్రతను బట్టి ఉష్ణోగ్రత అనేది పెరగడాన్ని ఆ ఎల్నీలో ఎఫెక్ట్ అంటారు. సో ఈ ఎల్నీలో ఎఫెక్ట్ పడిన తర్వాత మనకు వచ్చేటువంటి ఋతుపవనాల వ్యవహారంలో కాస్త డిలే జరుగుతుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మనకి ఈ పంటలు పండడం కానీ, తద్వారా వర్షాపాతం కానీ, వివరాలు కానీ దాంట్లో చాలా వ్యత్యాసం ఏర్పడుతుందని భారతీయ వాతావరణ శాఖ ఎప్పుడో హెచ్చరించింది. అయితే చంద్రబాబు నాయుడు గారు పాపం చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో కూర్చొని, లేకపోతే సీఎం క్యాంప్ ఆఫీస్లో కూర్చొని, ఎక్కడో అరకులోనో లేకపోతే రాయలసీమలోనో ఒక గ్రామ పంచాయతీలో లైటు వెలిగిందా వెలగలేదా, అది పాడైపోయిందా పాడలేదా, మీటర్లో ఉండేటువంటి ఫీజు పోయిందా లేదా, నేను ఇక్కడి నుంచే చెక్ చేస్తాను, నేనే అసలుకి సత్యనాథల గారికి నేనే కంప్యూటర్ నేర్పించాను, నేనే మైక్రోసాఫ్ట్ వాళ్ళకి ఇది చేయించాను, నేనే సింధు గారికి బ్యాడ్మింటన్ చేయించాను, అసలుకి నేనే ఐటీ పితామహుడు అని చంద్రబాబు నాయుడు గారు చెప్పుకుంటున్నారు కదా. మరి ఎల్నీలో ప్రభావం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పైన ఎంత పడుతుంది, దానికి సంబంధించినటువంటి ఎమర్జెన్సీ ఎంక్వైరీ ఎట్లా జరగాల, దానికి సంబంధించినటువంటి వేరే మార్గాలు ఏమనేది చంద్రబాబు నాయుడు, ఆ టెక్నికల్ ముఖ్యమంత్రి గారికి పాపం తెలియకపోవడం ఏందో అర్థం కావట్లా. సరే, ఎల్నీలో ప్రభావం జరుగుతుంది, జూన్ అయిపోయింది, జూలై అయిపోయింది, ఆగస్టు మాసం అయిపోతుంది, సెప్టెంబర్ 15కి ఋతుపవనాల సమయం కూడా అయిపోతుంది. ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఏకైక మార్గం ఏంది, ఒకటి గోదావరి నది, మరొకటి కృష్ణా నది. ఈ కృష్ణా నదికి సంబంధించి శ్రీశైలం ప్రాజెక్టు, నాగార్జున సాగర్, తర్వాత పులిచెంతల మనకి బ్యాకప్ వాటర్గా ఉంటుంది. కిందకు వచ్చిన తర్వాత ఇంకెక్కడ ప్రాజెక్ట్ లేదు, ప్రకాశం బ్యారేజ్ ఒకటే ఉంది కానీ ఇక ఎక్కడ ప్రాజెక్ట్ లేదు.